కాబట్టి జీవుడు అంటే ఏమిటంటే అభిమానమే జీవుడు, ఇంకా వేరే ఏం లేదు. దేహాభిమానమను, దేశాభిమానమను, కర్తృత్వాభిమానమను, ఇంకా లేకపోతే ఏ రకమైన పేరుతో నువ్వు పరిమితత్వాన్ని విధించుకున్నప్పటికీ అవి నువ్వు విధించుకున్నవే కానీ వాస్తవానికి లేవు. ఎందుకని? పుట్టినప్పుడు మొదటి రోజున నీకే కులం ఉంది? ఏమీ లేదండి. నీకే మతం ఉంది? ఏది లేదు. ఏ గోత్రం ఉంది? ఏది లేదు. ఏ కర్మ ఉంది? ఏది లేదు. ఏది లేదు. బానే ఉన్నావు కాబట్టి. మరి తర్వాత ఏమయ్యావు? ఒక్కొక్క ముసుగు వేసుకోవడం మొదలు పెట్టావు. కాబట్టి ఆ ముసుగుల కింద నువ్వు కప్పబడిపోయావు. ఇప్పుడు ఒక్కొక్క ముసుగుని తీసివేయి. వివేకంతో ఒక్కొక్క ముసుగుని తీసివేయి. అప్పుడేమయ్యావు? మరలా శివస్వరూపుడు అయిపోయావు. జన్మతః శివస్వరూపుడివే. నీలో ఉన్న నేను, యథార్థ నేను, సత్య నేను, వాస్తవికమైన నేను, శాశ్వత నేను, స్వప్రకాశ నేను ఏదైతే ఉందో అది శివమే, అది చైతన్యమే. దానికి అల్లలేవు, అది సర్వవ్యాపకం. కానీ దాన్ని ఏం చేసావు? ముసుగుతో కప్పేసావు. 7 మడతల ముసుగేసావు అని మెహర్ బాబా, అవతార మెహర్ బాబా చెప్పాడు. అవతార మెహర్ బాబా సింపుల్ గా చెప్పాడండి. 7 మడతల ముసుగు కింద నలిగిపోతున్న వాడెవడో వాడే జీవుడు. ఒక్కొక్క మడత తొలగించుకో. ఏమిటి 7 మడతలు? సప్త జ్ఞాన భూమికలు, సప్త అజ్ఞాన భూమికలు. అజ్ఞానంలో 7 అంతస్తులు ఉన్నాయి, మళ్ళీ జ్ఞానంలో కూడా 7 అంతస్తులు ఉన్నాయి. అది మానవ దేహం నువ్వు ఈ 14 అంతస్తుల మధ్యలో 7 మడతలుగా తిరగా మరగా పడిపోయింది. ఇవి విప్పుకోవాలయ్యా నువ్వు. చైతన్యం ఈ అజ్ఞాన భూమికల నుంచి విడుదలవ్వాలి, ఆ జ్ఞాన భూమికల నుంచి కూడా విడుదలవ్వాలి. అట్లా ఎవరైతే విడుదలవుతారో వాళ్ళు జన్మరాహిత్యం పొందినటువంటి వాళ్ళు అని గాడ్ స్పీక్స్, భగవద్వచనం అని ఒకటే గ్రంథం చెప్పాడు ఆయన. ఆ ఒక గ్రంథం చదవండి, మొత్తం వేదాంతం అంతా ఒకే గ్రంథంలోనే ఉంటుంది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఎన్నన్నా చెప్పనివ్వండి, అదంతా సారాంశం అంతా కలిపి ఆయన ఒక గ్రంథమే చెప్పాడు, భగవద్వచనం, గాడ్ స్పీక్స్. ఆయన ఇంగ్లీష్లో చెప్పారు, తెలుగులో కూడా వాళ్ళ లభిస్తుంది. మెహర్ సాహిత్యం మరి మీకు ఇక్కడ ఎక్కడ లభ్యమవుతుందో తెలియదు నాకు. మరి గూగుల్ తల్లిని అడగండి, మెహర్ సెంటర్ ఎక్కడ ఉంది అడిగితే చెప్తుంది. మెహర్ సాహిత్యంలో భగవద్వచనం ఉత్తమమైన గ్రంథరాజు. అట్లాగే అది అర్థం కావడానికి బాలభాస్కర్ రాజు గారు ఏం చేశారంటే భగవద్దర్శిని అని రాశారు. బాలభాస్కర్ రాజు గారు ఆయన ఇప్పుడు లేరు. బాలభాస్కర్ రాజు గారు భగవద్దర్శిని అని రాశారు. కాబట్టి సినాప్సిస్ అన్నమాట. అంటే భగవద్వచనం బేర్ ఎక్స్ట్రాక్ట్. అది బేర్ కాన్స్టిట్యూషన్ ఎట్లా అర్థం కాదు, ఇది కూడా అర్థం కాదు. అంటే ఎవరో ఒకరు పక్క నుండి ఆ వాక్యం విడమర్చి చెప్పాలన్నమాట. అవతారుడు సంజ్ఞాపూర్వకంగా చెప్పాడు, ఆయన మౌనంలో ఉండి చెప్పాడు. ఆయన ఈశ్వరీయ మౌనంలో 42 సంవత్సరాలు ఉన్నారు అవతార మెహర్ బాబా. ఉండి ఆ ఈశ్వరీయ మౌనంలో నుంచి సృష్టి అసలు ఎట్లా వచ్చింది, మళ్ళా సృష్టి ఎట్లా పోషించబడుతుంది, సృష్టి ఎట్లా లయిస్తుంది, మానవుడు ఎట్లా అధిగమించాలి, ఆ జన్మరాహిత్య స్థితికి ఎట్లా చేరాలి అనే క్రమమైన మార్గం అంతా కూడాను సాధనా మార్గంగా, సిద్ధాంత మార్గం, సాధనా మార్గం, అనుభవ మార్గం, ప్రమాణాలతో సహితంగా ఆయా స్థితులలో వాళ్ళ పేర్లు ఎలా ఉంటాయి, వాళ్ళ అనుభవాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సమర్థత ఏమిటి, సందేహరహితంగా చెప్పేశాడు ఆయన. సో అది స్పష్టంగా ఎవరైతే అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని ఆ సాధనా మార్గాన్ని అనుసరించి జీవిస్తారో మార్గం సులభం అయిపోవట్లా. అయితే అది ఎట్లా ఉందంటే బేర్ ఎక్స్ట్రాక్ట్ గా ఉంది. ప్రయత్నించవచ్చు, ఎక్స్పెరిమెంట్ చేయాలిగా. మనం రాకెట్ లాంచింగ్ చేస్తే వెళుతుందో వెళ్ళదో తర్వాత విషయం. అందుకని అట్లాంటి గ్రంథరాజాలను తీసుకోవాలి. మరి మామూలు చిన్న చిన్న రామాయణం, భారతం ఇట్లాంటివి తీసుకున్నారనుకోండి, ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తారు అందులో? కాబట్టి చదివి తెలుసుకునేవి. కానీ ఇవేంటంటే చదవాలి, జీర్ణం చేసుకోవాలి, విశ్లేషించాలి, 10 మందితో చర్చించాలి. ముఖ్యంగా మహనీయుల దగ్గర కూర్చున్నప్పుడు ఆ సద్గ్రంథాన్ని విచారణ చేయాలి. చేసి అట్లాంటివి నిజం నిగ్గు తేల్చాలన్నమాట.
నీకు సరిపోవాలి. ప్రధానంగా ఏదైనా ఒకటి చదువుతూ ఉంటే ఇది నాకు సరిపోయింది అనేటటువంటి స్వానుభవ ప్రమాణం రావాలి. అంటే అష్టావక్ర గీత, వేదాంత పంచదశి, వివేక చూడామణి, విచార సాగరం, జీవన్ముక్తి ప్రకాశిక, కామకళా విలాసం, ఇలాంటి ఎన్నో గ్రంథరాజాలు ఉన్నాయి. సో యోగ వాసిష్టం, జ్ఞాన వాసిష్టం, ఇట్లా మహానుభావులు సులువుగా చెప్పేశారు. ఈ సులువుగా చెప్పిన వాటినే మనం అర్థం చేసుకోలేకపోతే ఇప్పుడు మరి ఒక్కొక్క ఉపనిషత్తు 12 సంవత్సరాల పాటు మనం ఎప్పుడు నేర్చుకోవాలి? అది అయ్యేమని కాదు కదా. ఋషికేశ్లో అక్కడ ఉండి వాళ్ళు రోజుకో శ్లోకం చెప్తారు. అట్లా నువ్వు 12 సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్క ఉపనిషత్తు. కొన్ని 1 సంవత్సరమే పడతాయి, ఈశావాస్య ఉపనిషత్తు లాంటివి. అట్లా మరి ఉండి నేర్చుకున్నా కూడా దశోపనిషత్తులు పూర్తి చేయడమే చాలా కష్టం. ఎందుకంటే అసలు నువ్వు అక్కడికి వెళ్ళేదే ఎప్పుడు బ్యాక్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ లో వెళ్తావు. అప్పుడు అక్కడ ఉండి ఆ చలికి తట్టుకుని ఆ సాధన చేసి ఆ ఆశ్రమ ధర్మాలతో పాటు కలిసి జీవించి అక్కడ నేర్చుకోవాలి కదా. మరి అవన్నీ విడుదల అవ్వాలంటే కష్టం కదా. కానీ కనీసం మనం ఇక్కడుండి చేయగలిగిన ప్రయత్నం చేయవచ్చుగా. ఉన్న జీవితాన్ని విసిరావతల పారేసి పరిగెట్టే కంటే ఇక్కడుండి మనం చేయగలిగినటువంటి ప్రయత్నాన్ని సజావుగా చేసి నువ్వు ఆంతరిక పరిణామాన్ని, పరిపక్వతను పొందితే చివరి దెబ్బ ఒకసారి వేయొచ్చు. ఏముంది, నష్టమేముంది? పెద్ద నష్టం లేదు. 1 సంవత్సరం ఋషికేశ్లో ఉన్నంత మాత్రాన ప్రమాదం ఏముంది? ఏమవ్వదు. దేశంలో ఎక్కడ అవుతాడో ఎన్ని చోట్ల ఉంటల్లా. కానీ అసలు ఆ రకమైన ఆంతరిక పరిణామం, పరిపక్వత రావాలిగా. రావడానికి మనం ఈ ప్రయత్నాలన్నీ చేయాలి కదా. కాబట్టి ఈ ప్రకరణ గ్రంథాలని మనం ఆధారంగా చేసుకుని దక్షిణామూర్తి స్తోత్రం, సద్గురు స్తవం, ఇట్లా గురు స్తోత్రాలు, మేలుకొలుపులు, ప్రార్థనలు, ఇలాంటివి చాలా ఉన్నాయి మన లోపల ఉద్దీపింపజేసేటటువంటి శక్తి ఉన్నటువంటివి. కాబట్టి అలాంటి వాటిని మనం నిత్య జీవితంలో అవలంబించి ఆ రకమైనటువంటి నడకను నడవాలి. ఆ నడిచేటప్పుడు ఈ భగవద్వచనాన్ని అర్థం చేసుకోవడం కోసమని ఒక వ్యాఖ్యాన గ్రంథం రాశారు. అది భగవద్దర్శిని. బాల భాస్కర్ రాజు గారు. అయితే ఈ భగవద్దర్శిని చాలా ఈజీగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఉంటుంది, పాయింట్ వైజ్ ఉంటుంది. ఆయన అందులో ఏం చెప్పారో ఆ టాపిక్స్ తీసుకుని చక్కగా వ్యాఖ్యానం చేశారు. ఆయన దర్శన గ్రంథం అంటారు. ఆయన 2 మెహర్ సాహిత్యమే. ఈ మెహర్ సాహిత్యంలో ఇవి 2 ఉత్తమమైన గ్రంథాలు. అట్లాగే అరవిందుని దర్శనంలో దివ్య జీవనం, అరవిందుని దివ్య జీవనం, అది కూడా బేర్ ఎక్స్ట్రాక్ట్. అవును, సావిత్రి కూడా అంతే. అది కొద్దిగా పర్వాలా. సావిత్రి కొద్దిగా కథ ఉంటుంది. దివ్య జీవనంలో కథ ఉండదు. కేవలం బేర్ సోల్, ఆత్మ యొక్క ప్రయాణాన్ని మాత్రమే చెప్తాడు ఆయన దివ్య జీవనంలో. ఒక్క వాక్యమే 4 పేజీలు, 5 పేజీలు, 10 పేజీలు, 20 పేజీలు, ఒక వాక్యమే ఉంటుంది, ఫుల్ స్టాప్ లేకుండా. ఆయన ఇంగ్లీష్లో చెప్పారు అరవిందులు, వీళ్ళు తెలుగులో దాన్ని తర్జుమా చేశారు. రావు గారని, అడ్డాడలో రావు గారు, ఆయన తెలుగు చేత చేసింది. సో ఆయన ఇంకొక సరే ఈ దివ్య జీవనం బేర్ ఎక్స్ట్రాక్ట్ గా ఉందని దీనికి ఒక వ్యాఖ్యాన గ్రంథం రాశారు. పూర్ణ యోగం అని ఒకటి రాశారు. సో పూర్ణ యోగం చదివితే దివ్య జీవనం యొక్క సినాప్సిస్ అర్థం అవుతుంది. అది అరవిందుని సాహిత్య పరంపరలో ఉన్నటువంటి విషయం. అర్థమైందండి. ఇట్లా మనం అసలు మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి వాటిని అన్వేషించకుండా ఎక్కడికో పరిగెడితే ఏ ప్రయోజనం? భగవాన్ రమణుల యొక్క బోధా సారాంశం అంతా కూడా ఉపదేశ సారంగాను ఉన్నది 40. ఉపదేశ సారము ఉన్నది 40. ఉన్నది 40 మళ్ళీ వేరే ఎక్స్ట్రాక్ట్. అది సరాసరి అర్థం కాదు. దానికి ఒక వ్యాఖ్యాన గ్రంథం రాశారు మళ్ళా, సద్దర్శనం. ఈ సద్దర్శనం చదివితే ఉన్నది 40 అర్థం అవుతుంది. అంటే యాజ్ ఇట్ ఈజ్ గా రాయలేదు, కానీ దాన్ని అందించే ప్రయత్నం చేశారు. కాబట్టి సద్దర్శనం చదివి ఉన్నది 40ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే మన ధీశక్తి మీద మనకు విపరీతమైన నమ్మకం కదా. మనం ఏదైనా చదవగలం, ఏదైనా అర్థం చేసుకోగలం, ఏదైనా సాధించగలం అని. ఇలాంటివి చదివితే
మన ధీశక్తి ఏ మేరకు పండిందో మనకు అర్థమైపోవాలి. మన తెలివి, మానవుడు తెలివితేటలు నిజ జీవితంలో ఏ మేరకు పండినవి, అసలు ఎంత మేరకు వాడు ప్రయోజనశీలం అయ్యాడు అనేది అర్థం అవుతుంది. ఇట్లాంటి ప్రయత్నాలు చేయాలన్నమాట. సరే, ఇక దశోపనిషత్తులు చిన్మయ మిషన్ వాళ్ళను రామకృష్ణ మిషన్ వాళ్ళు సులభ వ్యాఖ్యానాలు వేశారు ఎక్స్ట్రాక్ట్ లేకుండా. ప్రార్థనా తరంగిణి అని ఒక సంస్థ ఉంది. గర్రే సత్యనారాయణ గుప్తా గారు ఇప్పుడు లేరు. వారు 108 ఉపనిషత్తులు ససూత్ర సహితం, అంటే శ్లోకం, సూత్రం, టీకా, తాత్పర్యం, వ్యాఖ్య 108 ఉపనిషత్తులకి రాశారు. అది అవైలబులే. ప్రార్థనా గాన ప్రచార సంఘం విజయవాడ సత్యనారాయణపురం వాళ్ళు వేశారన్నమాట. ఆ 108 ఉపనిషత్తులు కూడా దగ్గర పెట్టుకుంటే ఈ గ్రంథాలు చదివేటప్పుడు మధ్య మధ్యలో ఆ ఉపనిషత్తులు ఉదహరిస్తూ ఉంటారు. ఆ సూత్రం వచ్చినప్పుడు, ఆ వాక్యం వచ్చినప్పుడు, ఈ ఫలానా వాక్యం శ్వేతాశ్వేతర ఉపనిషత్తులోది, ఫలానా వాక్యం ముండకోపనిషత్తులోది, ఫలానా వాక్యం ఛాందోగ్యోపనిషత్తులోది, ఫలానా వాక్యం అధర్వ శేఖోపనిషత్తులోది, ఇట్లా త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్తులోది, ఇలాగా రకరకాల ఉపనిషత్తుల పేర్లు ఉటంకిస్తూ ఉంటారు ఈ ప్రకరణ గ్రంథాలు చదివేటప్పుడు. మరి ఆ సారాంశం అంతా కూడా ఉపనిషత్ సారాంశాన్ని తెచ్చి ఇక్కడ పెడతాడనమాట. మనకి నిజంగా తెలియాలంటే ఏం చేయాలి? ఈ వాక్యం పట్టుకొని ఆ ఉపనిషత్తు ఎతకాలి. ఏ సందర్భంలో ఎవరు ఎవరికి ఏ రీతిగా బోధించారు, ఏ సాధనని దృష్టిలో పెట్టుకుని బోధించారు, ఆ సాధన నువ్వు చేస్తే నీకు స్వానుభూతం అవుతుంది. కాబట్టి నిజానికి భగవద్గీతను అర్థం చేసుకోవాలి అంటే కనీసం ఒక 40 ఉపనిషత్తులు చదివితే గాని భగవద్గీత అర్థం కాదు. కానీ వాళ్ళు భగవద్గీతను వ్యాఖ్యానం ఎంతమంది చేస్తున్నారు? ఎవరికి తోచింది వాళ్ళు చేసేస్తూ ఉంటారు. 10 గ్రంథాలు పెట్టుకోవడం, చదవడం, 10 గ్రంథాలని చదివి లేకపోతే సినాప్సిస్ రాసుకుని ఆ ప్రకారం చెప్పడం. కాబట్టి భగవద్గీత ఒక టెలిఫోన్ డైరెక్టరీ లాంటిది. ఆయన ఏం చేశారంటే ఆ 108 ఉపనిషత్తులలో ఉన్నటువంటి ప్రధాన సూత్రాలన్నింటినీ ఏరుకొచ్చేసి ఆ సారాంశానన్నా నిక్షిప్తం చేశారు. కొన్ని చోట్ల సూత్రాన్ని కూడా యథాతథంగా నిక్షిప్తం చేసేసారు. కాబట్టి భగవద్గీతని చదవాలి అంటే శంకర భాష్యం అని రాసి ఉంటుంది. అంటే భగవద్గీతకు ఆదిశంకరులు రాసిన భాష్యం. ఆ శంకర భాష్యం చదవాలి. అది వ్యాఖ్యాన గ్రంథం. మళ్ళా ఇకపోతే విడివిడిగా చదవదలుచుకుంటే ఏం చేయాలంటే ఆ వచ్చిన చోటల్లా ప్రతి చోట దాని ఉపనిషత్తుని తెచ్చుకోవాలి వెళ్ళి. ఆ ఉపనిషత్తు చదివి మళ్ళా భగవద్గీత చదవాలి. సో ఉపనిషత్తుల్ని భగవద్గీతని సమన్వయపరచుకుంటూ చదివితే గాని నీకు భగవద్గీత యొక్క యథాతథ అర్థాన్ని నువ్వు అందుకోలేవు అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ రకంగా మనం అన్వేషణ చేస్తే అప్పుడు ఏమయ్యాం? చైతన్య పని ఉందా లేదా ఇప్పుడు? కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఖాళీ సమయం అంతా టీవీకో, మొబైల్కో, లేకపోతే చిట్ చాట్కో, లేకపోతే చేసిన దాన్ని నెమరేయడానికో, ఈ గతాన్ని నెమరు వేసేటటువంటి దుర్లక్షణానికి అలవాటు పడిపోతామండి మానవ జీవితంలో. రోజంతా ఏం చేసామో నెమరేస్తాడు, అక్కడికి ఆగడు. స్మృతి పథంలో మెరిసినటువంటి వాటి అన్నింటినీ వెళ్ళిపోతూ ఉంటాడు ఎక్కడికో 20లోకో, 30లోకో, 40లోకో, 10లోకో, లేకపోతే ప్రపంచంలో తత్సమానమైన తత్సంబంధమైన వ్యతిరేకమో అన్వయమో తీసుకుంటాడు. వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు. ఇప్పుడు ఎందుకు నీకు ఆ డస్ట్బిన్ అంతా? అవునా కదా? కానీ ఈ డస్ట్బిన్ పోగేయటం ఎప్పటి నుంచి మొదలు పెట్టా? కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అనే లక్షణం నీ బుద్ధిలో మొదలైనప్పటి నుంచి మొదలుపెట్టావు. నీ బుద్ధి అసలు వికాసం పొందిందే దాంతో మొదలైంది. కంపేర్ అండ్ కాంట్రాస్ట్. అర్థమైందండి? దాంట్లో నుంచి ఒకటి పుడుతుంది. ఏంటది? కాంట్రవర్షన్. వాడు ఏం చెబితే దానికి కాంట్రవర్షన్ ఏం చెప్పాలి? సో 3 C's అనమాట. ఆ 3 C'ల్ని వదిలించుకోవాలి బుద్ధి. కంపేర్, కాంట్రాస్ట్, కాంట్రవర్షన్. మనం ఎప్పుడు ఎవడన్నా ఏదైనా చెప్పండి, అది కాదంటూ మొదలు పెడతాడు వీడు. అది కాదంటుంది, అది అంతే. అది ఎందుకనంటే ఆ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ వెంటనే ఒకటి పాపప్ చేస్తుంది అనమాట. కంప్యూటర్లో ఎట్లా అయితే ఒకటి కొట్టగానే విండోస్ మీద వెంటనే స్క్రీన్ మీద ఒకటి ప్రత్యక్షం అవుతుంది మనం ఒకటి కొట్టగానే. అది ఎట్లా వచ్చింది అంటే ఆ లోపల అది కంపేర్ కాంట్రాస్ట్ చేస్తుంది అనమాట. నువ్వు ఇచ్చిన కమాండ్కి ఏది సరిపోతుందో ఆ డేటాలో నుంచి అది తీసుకొచ్చి ముందు పెడుతుంది. ఇది అంతే. దీన్ని చూసే దాన్ని తయారు చేశారు అసలు. సో అట్లా మన బుద్ధి కూడా ఈ కంపేర్ కాంట్రాస్ట్ చేసి కాంట్రవర్స్ చేస్తుంది అనమాట.
కానీ నీకున్నటువంటి పరిస్థితుల ప్రాబల్యం మేరకు నువ్వేం చేస్తావు, నీ సూపర్ ఈగోని డామినేట్ చేస్తుంది అనమాట. సమాజం సూపర్ ఈగో. నువ్వు యాక్చువల్గా నీ ఇష్టం వచ్చినట్టు ఉందాం అనుకుంటావు, కానీ సమాజం ఉండనివ్వదు. ఇప్పుడు నువ్వు ఇటే వెళ్ళాలి, ఆయన డైరెక్షన్ పోలీసు చూపెట్టిన డైరెక్షన్ లోనే నువ్వు వెళ్ళాలి. డైరెక్షన్ చూపెట్టకుండా నేను వెళ్తానంటే సూపర్ ఈగో ఒప్పుకోదు. అర్థమైందండి? సో సూపర్ ఈగో కంట్రోల్స్ ది ఈగో. సో హూ విల్ కంట్రోల్ ది ఈగో? సూపర్ ఈగో. సరిపోవట్లేదుగా, పరిణామం పూర్తి అవ్వలేదుగా. అసలు ఈగో తయారవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నేశాము. ఇప్పుడు కంట్రోల్ అంటే అది చేస్తుంది బానే ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు ఉండకుండా అసలు ఈగో తయారవడానికి కారణం ఏంటి? అదేగా సమస్య. అసలు ఈగో తయారైపోయి దాని ఇష్టం వచ్చినట్టు పని చేయడం వల్లేగా నేను ఇటు తయారయ్యాను. కాబట్టి ఈగో ఇడ్ నుంచి వచ్చింది అన్నాడు ఫ్రాయిడ్. ఇడ్ అంటే ఏమిటి అన్నాడు, నీ లోపల చెప్పకూడనివి, చెయ్యకూడనివి నువ్వు ఎన్నైతే సూపర్ ఈగో డామినేషన్ వల్ల వదిలేసావు అవన్నీ పోయి ఇడ్లో కూర్చున్నాయి. నువ్వు ఒకటి కొట్టాలనుకున్నావు, కానీ ఆ కొట్టాలన్నది ఆ టైం నీకు అవకాశం రాలా, జీవితంలో అది అట్లా ఉండిపోయింది. సో ఈ కొట్టాలన్న భావన ప్రక్షిప్తం అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది, స్టోర్లో దాగిపోయింది, దూడంలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడో సమయ సందర్భం వస్తుంది, ఆ మనిషి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు మొదట్లో కొట్టాలనుకున్నావే ఆ మనిషి ఇప్పుడు లేడు, కానీ వేరే మనిషి ఉంటాడు ఇక్కడ. కానీ ఇది వెళ్ళి ఆ బెల్ రింగ్ చేస్తుంది. ఆ ఆవేశం ఇక్కడ ప్రతిఫలిస్తుంది, ఆ క్రోధం ఇక్కడ ప్రతిఫలిస్తుంది. ప్రతిఫలించి వీడిని కొడతావు. నన్ను ఎందుకు కొట్టామని అడుగుతాడు వీడు. నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావని ఈ కంపేర్, కాంట్రాస్ట్, కాంట్రవర్షన్ ముందుకు వచ్చేస్తావు. వాదిస్తావు, సమర్థించుకుంటావు. సో నీ ఈగోని నడిపిస్తున్నది ఎవరంటే ఆ వెనకున్న గోడౌన్ లో ఉన్న ఇడ్డు. సో నువ్వెన్నైతే చెయ్యలేదు, చేద్దామనుకుని చెయ్యనివి, అందామని అననివి, తలంచాలనుకుని తలంచనివి, ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతుంటాయి అక్కడికి. సో డోంట్ ఓపెన్ ది ఇడ్ అన్నాడు ఆయన. ఎందుకని నీ లోపల రాక్షసుడు అక్కడ ఉంటాడు, నీ లోపల ఉన్న పిశాచం అక్కడ ఉంటుంది, నీ లోపల ఉన్న నెగటివిటీ అంతా అక్కడ ఉంటుంది. ఎందుకని సూపర్ ఈగో ఈ నెగటివిటీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఇదంతా నీ లోపల ఒక దగ్గర స్టోర్ అయిపోతుంది. పరిమార్చలేదుగా నువ్వు రాక్షసుని. నువ్వేం చేయాలి యాక్చువల్గా? అసలు సంహరించాలి, అంతేనా? మన పురాణాలన్నింటిలో దేవతలు ఏం చేశారు? సంహరించడం అంటే ఏంటి అసలు? సమ్యక్ హరణము. సమ్యక్ హరణము అంటే విత్తనంతో సహా లేకుండా చేయుట, తిరిగి మొలకెత్తకుండునట్లుగా చేయుట. అది హరించుట అంటే మామూలుగా హరించుట, కానీ దాని మూలం ఉన్న దాని సీడ్ ఉండిపోతుంది, మళ్ళీ ఎప్పుడప్పుడు స్ప్రౌట్ అవుతుంది. కాబట్టి సంహరిస్తే ఇక స్ప్రౌట్ అవ్వదు. అర్థమైందండి? సంహరించడం అంటే తల తరగడం అని కాదు. కాకపోతే పురాణాలన్నీ సినిమాలు తీసేటప్పటికి అక్కడ ఏదో ఒక ఆయుధాలు ప్రయోగించడం, తల తరగడమే సంహరించడంగా చూపెట్టబడింది. కానీ అది కాదు అక్కడ ఉద్దేశ్యం. చెప్పాక పొద్దునే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనలోనే ఉన్నారు. అందరూ ఆ రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్తులు అందరూ మనలోనే ఉన్నారు. ఆ పాత్రలన్నీ మనలోనే ఉన్నాయి. అవన్నీ ఎందులో ఉన్నాయి? ఇడ్డులో ఉన్నాయి. సో నువ్వేం చేయాలి? సంహరించాలి. ఇప్పుడు ఆ ఇడ్డుని పరిమార్చాలి. ఆ ఇడ్డుని చీకటి గుహ, గాఢాంధకారం. సో మనం గాఢ నిద్రావస్థలో ఎందులో పోతున్నాం? ఆ ఇడ్లోకే పోతున్నాం. అందుకనే చీకటి, వెలుతురు లేదు. మెలకువలో ఉన్నంతసేపు కళ్ళు బయటికి చూస్తుంటాయి, వెలుతురు గ్రహిస్తూ ఉంటాయి. లోపల ఉన్న వెలుతురు, బయట ఉన్న వెలుతురు, యాక్షన్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే టోటల్ సుషుప్తి అవస్థలో ఉన్నానో, గాఢ నిద్రావస్థలో, గాఢ సుషుప్తిలో ఉన్నప్పుడు ఇడ్డులో ఉన్నావు. ఇడ్డులో ఉన్నాను కాబట్టి నేను ఉన్నానన్న విషయం నాకు తెలుస్తోందా? స్పృహ లేదు, వ్యక్తీకరణ లేదు నీకు. ఎందుకంటే నీ ఎవరు గోడౌన్ ఈ షట్, లోపలికి వెళ్ళిపోయావు, గోడౌన్ మూసుకుపోయింది, ఇంద్రియాలు బయట ఉండిపోయినాయి. అవును. సో కళలోకి వచ్చేటప్పటికి ఏమయ్యావు? ఇంద్రియాలు మూసుకుపోయాయి, కానీ నేను బయటకు వచ్చే ఇంద్రియాలు మూసుకుపోయినాయి, కానీ లోపల గిరగిరా తిరుగుతుంది, సుడిగుండం తిరుగుతుంది. అవును, అది కళ. మనసుతోనే పనిచేసే తీరులో ఉన్నప్పుడు కళ.
అక్కడ కూడా ఇటు యొక్క పాత్ర ఉంది. అందుకని సూర్య బెజ్జంలోంచి ఏనుగు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతుంది, కళలో వెళ్ళిపోతుంది. ఎలలో వెళ్ళమంటే మరి ఎలలో సత్యంగా కళలో సత్యం ఎలా అయింది? అవుతుందా అవట్లేదు? అవుతుంది. నీకు ఎవరి మీద క్రోధం ఉందండి, వాళ్ళ పొద్దున ఎవరి మీద కోపడదామని అనుకున్నావు, ఆ రోజు కోపడే అవకాశం రాలేదు, ఏం చేస్తావు? రాత్రి కళ్ళలో కోపడేస్తావు. అంతే. కోపడకపోతే అది నీకు రిలీజ్ అవ్వదు, ఆ బంధం నుంచి నువ్వు విముక్తి కావు, నువ్వు ఫ్రెష్ అవ్వలేవు. సో నీకు ఆ రకమైనటువంటి న్యాచురల్ టెండెన్సీ పెట్టబడింది నీ లోపల, నీ మెకానిజంలోనే పెట్టబడింది. సో అది అట్లా పనిచేసి నిన్ను పిచ్చివాడు కాకుండా కాపాడుతుంది. సో కళ ఎప్పుడైతే లేదో పిచ్చివాడు అయిపోతావు. సో నీ స్మృతి జ్ఞానాన్ని రిఫ్రెష్ చేసే నిన్ను అందుబాటులోకి మళ్ళీ రెడీమేడ్ గా మర్నాడు మెలకువలోకి సిద్ధం చేసేటటువంటి శక్తి కళలో ఉంది. కానీ అది శాశ్వత పరిష్కారం కాదు. ఏ రోజుకి ఆ రోజు టెంపరీ. ఆ రోజున్న ఎమోషన్స్ ని పాత స్మృతులతో మ్యాచ్ చేసి నీ సినిమా నీకు చూపెట్టి నిన్నే కాసేపు ఆనందింపజేసి కాసేపు దుఃఖింపజేసి టెంపరీ సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేసి నిన్ను మళ్ళా రెడీ చేస్తుంది. నువ్వు ఏ రోజుకి ఆ రోజు రెడీ అవ్వాలిగా మరి పోరాటానికి. ఇలా ఎప్పుడైతే నీ కళ జరుగుతుందో మరి ఈ కళ కూడా నువ్వు ఎప్పుడూ చూడని వస్తూ ఉంటాయి. అందులో ఎవరు నువ్వు గుర్తుపట్టలేని వ్యక్తులు వస్తూ ఉంటారు. ఎంతైన విశేషం ఏంటంటే నిన్ను నువ్వు చూద్దామంటే కనపడవు. కళలో నిన్ను నువ్వు చూడలేవు. చూద్దామని ట్రై చేయగానే కలపోయి మెలకువలోకి వచ్చేస్తావు. అర్థమైందండి? కారణం ఏంటి? చూడండి, సినిమా హాల్కి వెళ్ళావు, ముందేముంటుంది? చీకట్లో తెర. తర్వాత ఏమైంది? వెలుతురు వచ్చింది. ఎక్కడ? తెర. వెలుగుతున్న తెర. చీకట్లో తెర, తర్వాత వెలుగుతున్న తెర. ఆ తర్వాత ఫిలిం తిరిగింది. అదేనా? ఫిలిం తిరుగుతున్నంతసేపు వెలుగుతున్న తెర కనపడిందా? లేదు, కనపడలేదు. ఫిలిమే కనపడుతుంది. అవును. కదులుతున్న బొమ్మలు కనపడుతున్నాయి కానీ ఆధారంగా ఉన్న వెలుగుతున్న తెర కనపడలేదు. తెర వెలుగుతుంది అసలు ఎక్కడన్నా? కాదు. తెర వెలిగే అవకాశం లేదు కదా. తెర జడం కదా, ప్రకాశం ఉండాలి. అవును. అంటే ప్రకాశం వల్ల సినిమా చూస్తున్నావా, చీకటి వల్ల సినిమా చూస్తున్నావా, తెర వల్ల సినిమా చూస్తున్నావా, ఫిలిం వల్ల సినిమా చూస్తున్నావా? అసలు ప్రకాశం వల్ల చూస్తున్నావా? అంతేనా కదా? ఆ ఒక్క ప్రకాశాన్ని తీసేస్తే ఇవన్నీ ఉన్నావు ఎవరో వ్యర్థమే. మరి నువ్వు ప్రకాశం కదా. అవును. మరి నీ కళలో కూడా నువ్వెవరు? ప్రకాశమే. కానీ నువ్వు ఇప్పుడు దేన్ని పట్టించుకున్నావు? సినిమాని పట్టించుకున్నావు. సో కళ అనే సినిమాని పెట్టించుకోవడం వల్ల ఏమయ్యావు? నాకు ఆ సీన్లే గుర్తున్నాయి. అది హీరో గారు BMW కారులో కళ్ళ వెళ్ళిపోయాడు. BMW కారులో తిరిగిన అనుభూతి మిగిలిపోయి ఇలాలో నిన్ను ప్రేరేపిస్తుంది అది. అవును. అరే నేనేమైనా సరే చేయాలంటాడు. రాత్రి కలగంటాడు, తెల్లారేం చేస్తాడు? నేనేమైనా సరే దాన్ని సాధించాలంటాడు. అనగానే ఏమైపోయావు? అదే మోటివ్ తోటి జీవితం అంతా నడుస్తుంది. అంటే నీకు తెలియకుండానే నీ మెలకువని కళ డామినేట్ చేస్తుంది. బిహైండ్ ది స్క్రీన్ నీ మెలకువలో నీ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ మొత్తాన్ని సింగిల్ హ్యాండ్ తో నడుపుతుంది కళ. ఆ కళ కంటున్నాడు. ఆ కళ కోసమే ఇళ్లలో నిజం చేసుకోవడానికి జీవిస్తున్నాడు. కళ ఏమో ఆ లోపల ఇడ్డనే గోడవును ప్రేరితంగా వస్తుంది. బట్ నీ స్వయం కల్పితం అది, ఎక్కడి నుంచో ఎక్స్టర్నల్ గా రాలా. మరి ఈ స్వయం కల్పితాన్ని పరిష్కరించాలా, పోరాడాలా? పోరాడితే దేంతో పోరాడతాం? చీకటితో పోరాడతావా, తెరతో పోరాడతావా, ఫిలింతో పోరాడతావా, ప్రకాశంతో పోరాడతావా? ప్రకాశంతో పోరాడడానికి ప్రత్యర్థి లేడుగా, నువ్వేగా అంతా. ఆ చీకటి నువ్వే, ఆ ప్రకాశము నువ్వే, ఆ తెర నువ్వే, ఆ ఫిలిము నువ్వే, ఆ యాక్టర్లు నువ్వే, ఆ సాంగ్ నువ్వే, ఆ సుఖము నువ్వే, ఆ దుఃఖము నువ్వే, ఆ ఏనుగు నువ్వే, సూది బెద్దము నువ్వే, వెళ్ళింది నువ్వే, ఆనందపడింది నువ్వే. మరి ఎలా పోరాడతా? రెండో వాడు ఉంటే కదా పోరాటానికి. రెండో వాడు లేడుగా.
కానీ నీకేమనిపిస్తుంది కల్లో? రెండేం కాదమ్మా, అనేకం ఉంది అక్కడ. ఆ అనేకత్వం చేత ఏమవుతున్నావు? మెలకువలో కూడా అనేకత్వాన్ని చూస్తున్నావు. కాబట్టి అసలు నువ్వు చూడవలసింది ఏకత్వాన్ని కదా. నేను ఏకంగా ఉన్న ప్రకాశాన్ని కదా, ఆధారంగా ఉన్నవాడిని కదా. అసలు నేను లేకపోతే కళ ఉందా? లేదుగా. ప్రకాశం అనే నేను లేకపోతే కళ లేదు, ఎలా లేదు. కాబట్టి నేను ప్రకాశ స్వరూపుణ్ణి కదా అని ప్రకాశాన్ని మాత్రమే గుర్తుపట్టే పని చేసేటప్పటికి ఏమైపోయింది? సినిమా లేకుండా పోయింది. సినిమా ఎప్పుడైతే లేకుండా పోయిందో మరి నువ్వు డామినేట్ దాని ప్రభావానికి లోబట్టలేదుగా. ఆ సినిమా రోజు చూసి అధ్యయనం చేయడం కోసం అని నిన్ను మానవుడిగా పుట్టిస్తే బయట ఉన్న సినిమా హాల్లో సినిమా చూసి గంతులేసే పరిస్థితిలోకి మనం వచ్చాం. మరి ఏ సినిమా పరిష్కరిస్తున్నాం ఇప్పుడు? పరిష్కరించకపోగా సినిమా లెంగ్త్ పెరిగిపోయింది. అవునా కదా? ఏ రోజుకి ఆ రోజు యాడ్ చేస్తున్నావు పైగా దానికి. డే బై డే నీ సినిమా లెంగ్త్ పెరిగిపోతుంది. మరి ఈ పెరిగిపోయిన సినిమా అంతా నీకు చివరి కాలంలో చూపెడతాడు. నీ డే 1 నుంచి లాస్ట్ డే వరకు నీ సినిమా నీకే చూపెడతారు. అదే మరణ వేదన. మరి ఆ సినిమాని ఎట్లా తప్పించుకుంటావు? తప్పించుకోలేము. అక్కడ ఎస్కేప్ లేదుగా. లేదు. దీనికి ఇంటర్మిషన్ అన్నావు, దానికి ఇంటర్మిషన్ ఉండదు. మరి ఆ సినిమాని ఎదుర్కోవడం కోసం కదా మానవుడిగా పుట్టావు. మానవుడిగా ఎందుకు పుట్టావు? ఆ సినిమాని ఎదుర్కోవడానికి. ఎందుకని? జంతువుగా ఉన్నప్పుడు దాన్ని ఎదిరించే శక్తి లేదు నీకు. ఆ జంతువు అనే పరిమితత్వం చేత బాధించబడి ఎప్పటికైనా నేను విముక్తి పొందాలనేటువంటి ఆకాంక్ష చేత మనిషి అయ్యావు. కాబట్టి ఒకసారి నాకు అవకాశం ఇవ్వమని ఈశ్వరుని వేడుకుంటూ ఉన్నావు ఆ జంతువు ఉపాసనలో. కాబట్టి నువ్వు ఆ జంతువు ఉపాసనలో పుట్టిపోయినంత కాలం నీ ఇచ్చ ఒకటే, ఈశ్వరుని ఒకటే కోరుతూ వచ్చావు, నాకు విముక్తి ఎప్పుడు. ఈ జంతువు ఉపాధిలో వివేకం లేకుండా అజ్ఞానంగా మూఢయోనిషు అంటుంది అందుకే భగవద్గీత. అటువంటి మూఢయోనుల్లో నేను ఇంకా ఎంతకాలం తిరగాలి? కాబట్టి నాకు ఆ విముక్తిని ప్రసాదించమని ఈశ్వరుని అడిగితే ఈశ్వరుడు ఒక వరం ఇచ్చాడు. సరే నీ పరిణామం పూర్తయింది, నువ్వు మానవుడిగా పుట్టుపో అని. ఇప్పుడు మానవుడిగా పుట్టిన తర్వాత ఏం చేసాము? పెద్ద సినిమాలు ఎంత సినిమా అయ్యా అంటే గదజల సేతు బంధనమైనటువంటి ఆ జంతువు ఉపాధులలో నువ్వు తెచ్చుకున్నావే అదేం విడిచిపెట్టలా నువ్వేమి. అవునా కదా? అవునండి. ప్రతివాడు కోపం వస్తే ఏమవుతాడు? పెద్ద జంతువే అవుతాడు. అంతేగా, వివేకం కోల్పోయాడుగా. పశుభి సమాన. ఆవేశం ఆ అరిషడ్ వర్గాలు 6 పలికినప్పుడు ఏమయ్యాడు? పశుభి సమాన. నిజానికి మాట్లాడితే పశువులకు అరిషడ్ వర్గాలు లేవు. పశువులకు అరిషడ్ వర్గాలు లేవు. వాటికి క్రోధం, కక్ష, కార్పణ్యాలు లేవు. వాటికి ఆహారం కోసం ఆహార నిద్రాభయ మైథునాలే తప్ప వాటికి అరిషడ్ వర్గాలు లేవు. అరిషడ్ వర్గాలు వాటిని మనిషిగా ఉండి జంతువుగా జీవించడం వల్ల నీకు వచ్చిపడిపోయినాయి. ఉపాధికి మాత్రం మనిషివే గాని లోపల ఉన్న అంతఃకరణం మాత్రం జంతువుగానే ఉండిపోయింది. కాబట్టి పశుత్వం పోలే. నీ లక్ష్యం ఏమిటి? పశుపతిత్వం. అంతే అంతే. కానీ నువ్వు వదులుకోవాల్సిందే పశుత్వం. కానీ నేను అదే బిహేవ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ నువ్వు ఏమనుకున్నావు? స్థూలంగా చూస్తే నేను మారిపోయానుగా అంటున్నాడు. లేదు, నువ్వు ఎక్కడ మారావు? స్థూలంగా కూడా ఆ పశువుకున్న లక్షణాలే నీకు ఉన్నాయి ఇక్కడ కూడా. కాబట్టి వైజ్ఞానిక శాస్త్రం ఏం చెప్పింది? మ్యామల్ అంది. అచ్చా యాపిల్ చేయదేవు. కాబట్టి మానవులందరినీ విజ్ఞాన శాస్త్రం క్షీరద జాతిలో లెక్కట్టింది. పాలిచ్చే జంతువుల్లో వీడు కూడా ఒకడు. అంతే, అంతకుమించి నీకేం స్పెషాలిటీ లేదు. జువాలజీలో మనిషి నిన్ను ఏ సెక్షన్ కింద పడేసిందంటే మ్యామల్ సెక్షన్లో వీడు కూడా ఒకడు. మన ట్రీట్మెంట్లన్నీ కూడాను మ్యామల్స్ మీద ట్రై చేసి जिलेबी गरम है क्या पूछो? हाँ गरम है सर. देव बोलो कितने लाना था जिलेबी? अभी 200.
जलेबी लो बाद में। कितना है जलेबी? 1 पाव किलो दे दो। जलेबी पैसे इसमें के? नहीं नहीं इसमें चले। షుగర్ డయాబెటిక్. సరే వద్దు చెప్పి 50 नको नको बोलो नको बोलो नको बोलो नको। కాబట్టి ఇట్లా మనం విచారణ చేసే కొద్దీ ఏమైంది, పశుత్వాన్ని కోల్పోవలసినటువంటి మానవుడు, పశుపతిత్వాన్ని సాధించవలసిన మానవుడు వదలవలసిన వాటిని వదలటం లేదు, పొందవలసిన దాన్ని పొందడం లేదు. కాబట్టి మానవ జన్మ వృధా అయిందా, సఫలమైందా? మళ్ళా మంచిగానే పుడతావా? దానికి కూడా సమాధానం చెప్పింది. ఏమని? ఇప్పుడు చెప్పలేమయ్యా, నువ్వు మరణ వేదన కాలంలో నీ సినిమా నీకు చూపెడతారు కదా, ఆ రోజు డిసైడ్ అయిపోతుంది. మిగిలిన టైం అప్పుడు చెప్పలేం, కానీ అంత్యకాలం నందు మాత్రం ఆ మరణ వేదన నీకు ఎలా జరుగుతుందో, ఏ గుణధర్మంతో జరుగుతుందో, అంటే నీ సినిమాలో ఏ గుణం డామినేట్ చేస్తే ఆ ఇంప్రింట్స్ దాన్ని బట్టే పడతాయి కదా. సో లోపల తయారయ్యే సినిమాకి ఆధారం ఏమిటంటే గుణం. సో గుణధర్మాన్ని బట్టి నీ లోపల పెద్ద సినిమా తయారైంది. అదే గుణంతో అది సినిమా రిలీజ్ అవుతుంది. తీవ్ర వేదనను అనుభవిస్తావు. అది తమో గుణధర్మంతో ఉందనుకో, అప్పుడు మూఢయోనిషు మరల జంతు జన్మోపాధలో పుడతావు. బలమైన రజోగుణ ధర్మంతో మరణ వేదన జరిగిందనుకో, అప్పుడు మిశ్రమ యోనులందు పుడతావు. అర్థమైందా? అదే సత్వగుణంతో జరిగిందనుకో, మరలా మానవోపాధి అని జన్మిస్తావు. కాబట్టి నీ లోపల సినిమా దేంతో తయారవ్వాలంటే కనీసం తయారవ్వాలంటే నువ్వు రోజువారీ ఏ గుణంతో జీవించాలి? సత్వగుణంతో జీవించాలి. కానీ మనం ఏ గుణంతో జీవిస్తున్నాం? రజోగుణంతో. ఎందుకని? ఏదో పోయిందంటాం. ఎంతసేపు నీ గోల ఏమిటంటే ఏదో పోవడం కాదు, నువ్వు పోతున్నావు ముందు. అక్కడ ఏదో పోయిందనేది తాత్కాలికమైనటువంటి అనుభూతి. అంతేనా కదా? ఇప్పుడు ఆ క్రోధాన్ని తెచ్చుకోకపోతే, ఆ ఆవేశాన్ని తెచ్చుకోకపోతే, ఆ పని సరిగ్గా చేయకపోతే, ఈ పని సరిగ్గా అవ్వకపోతే ఏదో తేడా వచ్చేస్తుంది, ఏదో బ్రహ్మాండం బదలైపోతుంది. ఇదే నీ జీవితం అంతా అని ఈ గుణాన్ని తెచ్చుకున్నావు. ఈ రజోగుణ తమోగుణ ధర్మాలని ఆవేశింపజేసుకున్నప్పుడు అప్పుడు నీ సినిమా దేంతో తయారైంది? వాటితో తయారవుతుంది. మరి వాటితో తయారైన సినిమా నీకు సత్వగుణంతో రిలీజ్ అవ్వాలంటే అవుతుందా? అవుతుగా. ఎందుకని? దోసకాయ తింటే దోసకాయ త్రేణిపై వస్తుంది, వేరే త్రేణిపై ఎలా వస్తుంది? రాదు కదా. ఈ సృష్టి ధర్మం కదా అది. మరి దాన్ని నువ్వు మార్చలేవుగా. కాబట్టి రోజువారీ వ్యవహార జీవితం నువ్వు నియమించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకని? కనీసం మళ్ళా మానవుడిగా పుట్టాలంటే నువ్వు సత్వగుణంతో జీవించాలి. ఎందుకని? ఈ జన్మలో ఒకవేళ నువ్వు ఏదైనా లేడర్ మిస్ అయిందంటూ ఏదైనా ఉంటే మరి జన్మలో అయినా కానీ నువ్వు దాన్ని అందుకోవాలి అంటే నువ్వేమై పుట్టాలి? కనీసం ముందు మనిషి అయి పుట్టాలి. సో మనిషి అయి పుట్టాలన్నవాడు ప్రతివాడు ఏం చేయాలి? ఇప్పుడు సత్వగుణంతో జీవించాలి. కాబట్టి సత్వగుణ విశేషాన్ని నువ్వు బాగా అధ్యయనం చేయాలి. రజోగుణ ధర్మాన్ని తమోగుణ ధర్మాన్ని కూడా అధ్యయనం చేసి విడవాలి, ప్రయత్నించి విడవాలి. అది వాటంతట అయిపోవు. అంటే ప్రతి ఆలోచనని నువ్వు అనుమతించే ముందు ఈ గుణధర్మానికి సంబంధించినటువంటి విచారణాక్రమాన్ని నువ్వు ప్రవేశపెట్టుకోవాలి. పెట్టుకుని దీన్ని సాత్వికంగా చేయడం ఎట్లా, శాంతంతో సాధించడం ఎట్లా, దయతో సాధించడం ఎట్లా, కరుణతో సాధించడం ఎట్లా, సహనంతో సాధించడం ఎట్లా, ఇలాంటి సాత్వికమైనటువంటి లక్షణాలను ఆలోచింపజేసుకొని ఆ మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి. కానీ మనం ఎంతసేపు ఇదేని ఎంపిక చేసుకుంటాం అనే కాదుగా. యూ వాంట్ టు రీప్ ది రిజల్ట్స్ వెరీ ఎర్లీ. ఇవాళ చేస్తావండి, నీకు రిజల్ట్ ఎప్పటికి రావాలి? ఇన్స్టెంట్. అంతా ఇన్స్టెంట్ కాఫీ, పారాసెటమాల్ వేస్తే తలనొప్పి తగ్గిపోవాలి. సో అట్లా మరి ఇన్స్టెంట్ గా జరిగిపోతే ఏ గుణంలోకి వచ్చేస్తావు?
మరి రజోగుణ తమోగుణ ధర్మాలు కదా అవి. మరి రజోగుణం దగ్గర ఆగే అవకాశం ఉందా అంటే సందర్భాన్ని బట్టి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీకు తెలియకుండానే ఆ సమయానికి ఆవేశం ఆవహిస్తుంది. ఆవహించి చెడామడా పేల్తావు. మరి పేలినప్పుడు నువ్వు ఎవరిని విమర్శించావు? కానీ వాస్తవానికి ఏంటంటే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. దాని కింద ఇంకో వాక్యం కూడా ఉంది, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. అంతే అంతే. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అయినప్పుడు సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి కాదా? అంతేగా. మరి దేవులందరి హృదయాంతరాళం అన్నది కేశవుడే ఉంటే జీవులందరి హృదయాంతరాళంలో కూడా ఉన్నది కేశవుడే. మరి వాడు బాధపడ్డప్పుడు ఆ బాధ ఎవరికి చేరింది? కేశవుడికే చేరింది. మరి ఆ కేశవుడు ఏం చేస్తాడట? కర్మఫల ప్రదాత. ఆయన ఎవరంటే కర్మఫల ప్రదాత. చేసింది చేయబడినట్లుగా, చూసింది చూడబడినట్లుగా, ఇచ్చింది ఇవ్వబడినట్లుగా, యథాతథముగా ఇవ్వబడుతుంది అంతే. దాన్ని ఏం మార్పు చేయడు ఆయన. మరి అట్లా అయితే ఆయన కొలవడం ఎందుకండి? అసలు ఇన్ని అష్టోత్తరాలు, ఇన్ని సహస్రనామాలు, ఇన్ని స్తోత్ర పాఠాలు, ఇన్ని ఆరాధనలు, ఇదంతా వృధానేనా? ఇదంతా సత్వగుణాధిక్యత నీకు కలిగించడానికి. అంతా ఎందుకు పెట్టాము? నీలో సత్వగుణం వృద్ధి చెందాలి. వృద్ధి చెందాలంటే భక్తి భావన ఉండాలి, ఈశ్వరారాధన ఉండాలి. ఆ నవ్వేద భక్తి మార్గాల ద్వారా నీలో సత్వగుణం వృద్ధి అవుతుంది. సహనం, శాంతి, ఓర్పు అనే లక్షణాలు వస్తాయి. క్షమ, దయ, కరుణ అనే లక్షణాలు వస్తాయి. మరి ఇలాంటి లక్షణాలన్నీ నీలో పెంపొందినప్పుడు నువ్వు వాటితో జీవిస్తావు. అప్పుడు ఏమైంది? నీ సినిమా సత్వగుణంతో తయారైంది. కనీసం ఏదో ఒక రోజుకి నీకు దాంట్లో నుంచి విడుదలవ్వాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది, వివేకం కలుగుతుంది. అప్పుడు గుణాతీతమైనటువంటి సాక్షిని నేను అనేటటువంటి స్ఫురణ కలిగే అవకాశం ఉంది సత్వగుణం. రజోగుణ ధర్మంలో ఆ అవకాశం లేదు. ఎందుకని? స్వార్థం ప్రధానంగా ఉంది కాబట్టి. నేనే ప్రధానం అక్కడ, నేను చెప్పిందే మా కరెక్ట్ అనే పంతం వచ్చేస్తుంది అక్కడ. ఒకసారి పంతం వచ్చేటప్పటికి ఎందులోకి వచ్చేసావు? రజోగుణ ధర్మంలోకి వచ్చేస్తావు. కాబట్టి ఆ పంతంలో అహంకారం ఉంది, అజ్ఞానం ఉంది, అవిద్య ఉంది. దాంతో ఇంకో మెట్టు దిగుతావు, తమో గుణంలోకి వస్తావు. వచ్చి ఏం చేస్తావు? ఎదుటివాడు బాధపడ్డా సరే నేనే చెప్పింది కరెక్ట్, నేను చెప్పింది అయింది, నేను సాధించాను. దాంట్లో ఎంతమంది అయినా దుఃఖపడవచ్చు కాక, ఏమన్నా జరగవచ్చు కాక. మరి ఇప్పుడేమైంది? ఇంకో గుణం మారింది. ఈ రకంగా చేతలుంటే మరి అప్పుడు ఈ రెండు చేతలలో నీవు సాక్షి అని స్ఫురణ కలిగే అవకాశం ఉందా? లేదు. ఎందుకని అంటే తెల్లగొడ్డ కట్టుకున్నప్పుడు సాధ్యం కానిది రంగు బట్టలు కట్టుకుంటే సాధ్యం. రంగు బట్టలు కట్టుకుంటే ఎక్కడైనా కూర్చున్నాం. వచ్చేసామా? ఆలుగడ్డ బజ్జీ ఇస్తావా లేకపోతే బిస్కెట్ ఏమైనా తీసుకుంటావా? ఆలుగడ్డ బజ్జీ. మీరు ఆలుగడ్డ బజ్జీ తింటారు కదా? శ్రమ లేకుండా చూసుకోండి. శ్రమ లేదు. అయ్యో మీరు మంచిగా హాయిగా చపాతీ తిని బస్ ఎక్కిచ్చేస్తారు. అంత టైం లేదేమో. ఉందండి, 5 అయింది. 6ంటికి అరగంట వెళ్తాం. అదే 6ంటికి చూసుకుంటే 10ంటికి చేరుతా నేను. అలా అంటారా? సరే. పద్మ బజ్జీ మన ఇంటికి వచ్చినప్పుడు ఉట్టి ఏం పెట్టకుండా పంపించదు. ఏం లేదండి. అయ్యా ఒక విషయం చెప్తాను. ఈరోజు ఇది నా యొక్క మనస్సంకల్పం. ఇది చాలా గట్టిగా ఈ మనసులో సంకల్పించి వచ్చింది మిమ్మల్ని కలవాలని. దానికి ఈ రోజు అది ఆ బీజం ఈ రోజు నాకు అది అంకురించి చాలా సంతోషంగా ఉంది మాస్టర్. ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ మాటలు మీతో ఇలా ముఖాముఖి కూర్చుని వినడం, ఇవన్నీ ముఖాముఖిగా ముఖ మీ యొక్క దీని విధంగా వినడం అన్నది అదృష్టం. అంతే. ఇలా మనం ఇదంతా ఈ చర్చ విచర్చ అంతా రోజువారీ జరిగిపోవాలండి మనకి. డైలీ ప్రతి ఆలోచనకి జరగాలి ఇదంతా. అప్పుడు నువ్వు మొదట్లో కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఇంత పెద్ద విచారణ చేసేటప్పుడు. కాసేపు పనులు వాయిదా పడ్డట్టు కూడా కనపడతాయి. పడితే పడిని పెను ప్రమాదం ఏమొచ్చింది? ఇప్పుడు
జనన మరణాల కంటే పెను ప్రమాదం ఏం లేదుగా. లేదు. కాబట్టి మరలా పుట్టేటట్టుగా చేద్దామా, మరలా పుట్టకుండా ఉండేటట్టు చేద్దామా అనేది మేజర్ డెసిషన్ అన్నమాట. కాబట్టి అంత విచారణ, దీర్ఘ విచారణ ఎందుకండి అంటుంటారు చాలా మంది. ఇంత చిన్న విషయానికి అంత ఎందుకు అంటాడు. విషయం చిన్నదే, కానీ దాని వెనకున్నటువంటి రూట్, దాని వెనకున్న రూట్ ఇడ్డులోంచి ఉంది కదా. మరి నువ్వు నీ లక్ష్యం ఇడ్డుని పరిమార్చటం. ఫ్రాయిడ్ చెప్పినట్టు ఇడ్డు గురించి వదిలేయటం కాదు, ఇడ్డును పరిమార్చటం. కాబట్టి భారతీయ యోగ దర్శనం ఏం చేసిందంటే, యోగం యొక్క లక్ష్యం ఇడ్డుని పరిమార్చడమే. యోగాశ్చిత్త వృత్తి నిరోధక. చిత్త వృత్తులు నిరోధించడమే యోగమయ్యా. కాబట్టి స్వామి వివేకానందుడు పతంజలి యోగ సూత్రాలన్నింటినీ సారాంశంగా ఒక్క వాక్యంలో చెప్పేశాడు. భూమి మీద నాగలితో గీసామనుకోండి, గీట్లు పడతాయి. అవునండి. మళ్ళా గీస్తే గీటు పడకుండా లోతుగా పడుతుంది. ఇంకా గీస్తే ఇంకా లోతుగా పడుతుంది. ఎన్నిసార్లు అదే పద్ధతిలో గీస్తే ఇంకా పడదు, లోతుగా పడిపోతూనే ఉంటుంది. అది చెరిపేయాలంటే ఏం చేయాలి? రివర్స్, వయసు వరుస దున్నాలి. నాగలి ఇలా దున్నుతాడు పొలంలో, చార్లు పడతాయి. ఈ చార్లు ఇంకా లోతుగా చాళ్లు కావాలనుకున్నాడు, మళ్ళా అదే పద్ధతిలో దున్నాడు, ఇంకా లోతుగా పడ్డాయి. చెరిపేయాలనుకున్నాడు, ఇటు నుంచి ఎడు దున్నాడు. ఇటు నుంచి ఎడు దున్నితే చాలు పూడుకుపోతుంది. అర్థమైందా? అలాగే నీ లోపల ప్రతి ఆలోచన కలిగినప్పుడల్లా ఒక గీత పడుతుంది. అవునండి, అవునండి. మళ్ళా అదే ఆలోచన వచ్చింది, కొంచెం లోతుగా పడింది, మళ్ళా పడింది, మళ్ళా 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 మళ్ళా. కాబట్టి నువ్వు చేసిన పనులే, చేసిన ఆలోచనలే పునరావృత్తి జరుగుతుంది. అరటిపండు తిన్నావు, బాగుంది అన్నావు. ఒక అరటిపండు తింటే బాగుందా లేదా? బాగుంది. రెండోది కొంచెం, 3, కొంచెం, 4, కొంచెం, 5, మొత్తం 6, 7, 8, 9, ఇంకొద్దు 10, ఇంకా 11, 12. అసలు జీవితంలో తినండి జోలికి రాను, మీ దగ్గర రాను. కొంతకాలం పాటు అసలు దాని జోలికి రానండి బాబు, కొంతకాలం పాటు మీ దగ్గర కూడా రాను ఇంకా అంటాడు. అర్థమైంది? అవును. ఎందువల్ల? ఇది రెకమెండి వాడికి 8,400 వాడికి ఇచ్చాయి. రామచంద్ర బయటికి రమ్మని చెప్పి. సో పునరావృత్తి వల్ల వచ్చినటువంటి సమస్య ఇంత బలమైందనమాట. మరి ఇప్పుడు ఇట్లా మనం చేసిన పని ఎన్నిసార్లు చేసాం? చాలాసార్లు చేసాం. పుట్టినప్పటి నుంచి కొత్త పనులు ఏం చేసావు కనుక? ఏమీ లేదు, అన్ని పాత చేస్తున్నాం. రోజు మొత్తం మీద కొత్త పనులు ఏముంటాయండి? అన్ని పాత పనులే. మరి అన్ని పాత పనులు అయినప్పుడు అదే గుణధర్మంతోనే గీస్తున్నావుగా. అవును. అదే స్వభావంతోనే గీస్తున్నావుగా. అవును. అదే వాసనా బలంతోనే చేస్తున్నావుగా. అందుకే లోతు పడుతుంది. మరి అప్పుడు లోతు పెరిగిపోతుందిగా. పెరిగిపోతుంది. ఎంతగా పెరిగింది? అసలు అగాధంలో పోడ్చడానికి వీలు లేనంతగా పెరిగింది. కాబట్టి యోగం అంటే ఏమిటయ్యా? ప్రయత్నపూర్వకంగా ఎవరైతే తనలో ఇలా ఏర్పడుతున్నటువంటి వృత్తులని పరిమార్చేటటువంటి పద్ధతిలో చేస్తాడో సాధన, అదే యోగం. వాళ్ళే గీతలు పడవు. ఈస్ ప్లెయిన్. పాతవన్నీ చెరుపుకుంటూ రావడమే వాడి పని, కొత్తవి ఏర్పరచడం. ఇది యోగం అంటే. అంతేగాని ప్రాణాయామం చేసావా లేదా, యోగాసనాలు వేసావా లేదా, ఏరోబిక్స్ చేసావా లేదా, ఇవి కాదు యోగం అంటే. కాబట్టి పాశ్చాత్య దేశాలు ఏ ఇడ్డునైతే జీవితకాలం మొత్తం మీద పరిశోధించకుండా వదిలేసాయో దానిని లక్ష్యంగా స్వీకరించింది యోగ దర్శనం. దాన్ని జ్ఞానంతో పరిష్కరించమంది. యోగ సాధన ఆలంబన. ఎందుకని? నువ్వు ఏ ఆలంబన లేకుండా గాల్లో నువ్వేం చేయలేవు. కాబట్టి నువ్వు ఆ యోగ సాధన చేస్తూ సాంఖ్య విచారణని తెలుసుకొని ఆ అవగాహనతో జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయి. కాబట్టి జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఈ మొత్తం చిత్తవృత్తులన్నీ పరిష్కారం అయిపోయి చిత్తవృత్తి నిరోధం జరిగి, కాబట్టి సమత్వ స్థితికి వచ్చేస్తాడు అనమాట. ఆ సమతా స్థితికి రావడమే యోగం సమత్వం వచ్చేది.
యోగం నుంచి జ్ఞానానికి వచ్చేస్తాడు. ఈ సమత్వ స్థితికి రాగానే యోగం కాస్త జ్ఞానం అయిపోతుంది. అప్పటి వరకు అవ్వదు. ద్వైధీ భావన ఉన్నంత వరకు జ్ఞానం అవ్వదు. ఏకత్వ స్థితికి రాగానే జ్ఞానం అయిపోతుంది. అటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందాలి. ఈ భిన్నత్వంలో నుంచి ఏకత్వ స్థితికి రావాలి. ఈ ద్వైత స్థితి నుంచి అద్వైత స్థితికి రావాలి. కాబట్టి నువ్వు ఎప్పటికైనా దీన్ని సాధించాలి. ఇప్పుడే చేస్తావా, నువ్వు 101 జన్మల తర్వాత చేస్తావా అనేది యువర్ చాయిస్. ఎన్నిసార్లు పుట్టిపోయినా ఈశ్వరుడికి ఏం నష్టం లే. ఎందుకని ఎన్ని అలలు వచ్చిపోయినా సముద్రానికి ఏం నష్టం. కాబట్టి తరంగాలు వచ్చిపోతూనే ఉంటాయి, బుడగలు వచ్చిపోతూనే ఉంటాయి తరంగాలను అనుసరించి. ఇప్పుడు బుడగలు లెక్కేద్దామా, తరంగాలు లెక్కేద్దామా, సముద్రం లెక్కేద్దామా? ఇట్లా మనం రోజువారీ విచారణలో నువ్వు ఎప్పుడైతే ఈ రకమైన పద్ధతిని అనుసరించి జీవిస్తావో నీ లోపల అప్పుడు ఏమైంది? ఆత్మ విచారణ బలం అని ఒక కొత్త సమర్థత ఏర్పడింది. ఈ పారామీటర్ మీద చూస్తావు అనమాట. ఇక దీనికి ప్రొవైడెడ్ ఇది సాటిస్ఫై అయితే నేను ఈ ఆలోచనని అడ్మిట్ చేస్తాను, లేకపోతే ఆలోచన అడ్మిట్ చేయను. అప్పుడు ఏమైపోయింది? నువ్వు అడ్మిటే చేయట్లేదు అసలు, నాగలు నడవడానికి ఒప్పుకోవట్లేదు అసలు. ఇంకా అయిపోయా. సృష్టిలో ఒక ధర్మం ఉంది. ఏదైనా సరే నువ్వు ఉపయోగించకపోయినట్టయితే బలహీనపడిపోతుంది. ఒక చెయ్యి నువ్వు కొంతకాలం వాడలేదను ఏమైపోతుంది? తోటకూర కాడ అయిపోతుంది. తర్వాత పని చేద్దామన్నా పనికిరాదు. అట్లాగే నీలో ఉన్నటువంటి వాసనలు కానీ, చిత్త వృత్తులు కానీ, సంస్కారములు కానీ అన్నీ కూడా నువ్వు ఉపయోగించకపోతే ఏమైపోతాయి? క్షీణించిపోతుంది, వాటికి బలహీనం అయిపోతుంది. కాబట్టి వాటికి బలం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నీ చేరిక చేత, నీ ఓటు వేయడం చేత. నీ ఓటు వెనక్కి తీసుకో, రమించకు, విరమించు. కాబట్టి విరమించాలి. విరమిస్తే ఏమయ్యావు? నేనుగానే ఉన్నాను, గీతలు పండేవలాయిగా. కాబట్టి చైతన్యమైన ఏ రకమైన ముద్రలు పడలేదు. చైతన్యంగా ఉండిపోయింది. ప్రారంభం ఖర్చు అయిపోతుంది. ఎట్లాగూ ఆగామి ఏర్పట్టాల. ఇప్పుడు ఇక నేను చైతన్యం అనే దృష్టితో వ్యవహారం జరుగుతుంది. ఇప్పుడు ఏం కోల్పోయావంటే నామరూపాత్మకమైన నేనును కోల్పోయావు. ఇప్పుడు నేనెవరినంటే మాటికి వెతుక్కుంటూ ఉంటాడు, ఎవరు పిలిచాడు ఆయన. నువ్వు పేరు పెట్టి పిలిచినా పలకడు అప్పుడు. ఎందుకని? దాంట్లో బయటకు వచ్చేసాడు, ఆ ముసుగు తీసేసాడు. అంతకుముందు ఎవరు నా పేరెట్టి పిలుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అంతేనా కదా? జీవితంలో ఎలా చూస్తాడు? 40 మంది క్లాసులో పిల్లలు ఉంటారండి, మాస్టర్ ఎప్పుడు మంది పిలుస్తాడా? చెవులు రిక్కించి రెడీగా ఉంటాడు అనమాట. అన్నా కదా? ఏరా అనగానే నన్నే పిలిచాడు వాళ్ళ మాస్టర్. అది ఒక స్పెషాలిటీ. అట్లాగే సమాజంలో గుర్తింపు కోసం కూడా అలాగే ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. క్లాస్ లో ఎలా అయితే గుర్తింపు కోసం తాపత్రయపడిపోయావో సమాజంలో కూడా అదే రకమైన పద్ధతిలో పనిచేయడం మొదలుపెట్టావు. ప్రపంచంలో కూడా అదే పద్ధతిలో ఉన్నాం. ఏమిటి సమాజానికి ప్రపంచానికి తేడా? ప్రపంచం అంటే ఏమిటంటే నువ్వు గుర్తించేది, నిన్ను గుర్తించేది, ఈ రెండు కలిపితే ప్రపంచం. నిజానికి 750 కోట్ల మంది మానవులు లేరు అందులో. గుర్తించకపోతే వాళ్ళు ఎవరు లేరు. అయిపోయా. నిన్ను గుర్తించకపోయినా లేదు. ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి ఇక్కడ దాకా వెళుతున్నావయ్యా, ఎంతమంది పోలీసులు చూసుంటావు? నేను ఎవరన్నా నువ్వు గుర్తించావా? లేదు. వాళ్ళని గుర్తించారా? పోనీ ఒక్కసారి ఎవరన్నా తగిలించు. అందరూ ఎవరంటే ఏంటంటే రామచంద్ర ఎవరో బయట ఉన్నట్ట, లోపల ఎవరికైనా ఇచ్చేసరికి ఇక్కడి నుంచి నా ట్రాన్స్పోర్టేషన్ వద్దండి, నేను చెప్తా, అది కూడా చెప్తా. మీకు ఎందుకు అన్ని వివరం చెప్తా నేను. ఏదైనా సరే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు మీ భార్య గారు ఎలా లభించారు? అదృష్టంగా లభించారు. అదృష్ట దురదృష్టాలు దేంతో ముడిపడి ఉంటాయి? లేదండి, యాక్చువల్ గా సరదాగా అన్నాను. కర్మ నాకు దీని ప్రకారంగా వచ్చింది అంతే. రెండు కలిపితే కర్మే, వేరే ఇంకేం లేదు. అయితే అక్కడ ఒక రహస్యం ఉంది. అదే నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా కూడా
రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయ. అందరికీ తెలుసుగా ఈ సూత్రం. ఏమిటి రుణం అంటే? రుణం అంటే ఏమిటి? గత జన్మలో వాళ్ళకి రుణం మూడిటితో ఏర్పడుతుంది. రుణం ఎప్పుడు కూడా మూడిటితో ఏర్పడుతుంది. ఏమిటట? నువ్వు మానవోపాధికి రావడానికి ఆ 3 రుణాలే కారణం. ఓకే. లేకపోతే మానవోపాధికి వచ్చేవాడివి కాదు. దైవ రుణం, ఋషి రుణం, పితృ రుణం, ఈ 3 ప్రధానం. శాస్త్ర రుణం 4వది. అర్థమైనా? అయితే నిజానికి ఈ 4 రుణాలు మనం తీరుస్తున్నావా రోజువారీ జీవితంలో? మరి ఎందుకోసం వచ్చాం మరి ఉపాధిలోకి? తీర్చడానికి వచ్చాం. మరి అది చేయటలేదు కాబట్టి. మరి అప్పుడు మరలా వచ్చే ఉపాధికి ఇదే ఉపాధి ఎలా వస్తుంది? అది ఆ రహస్యం. కాబట్టి రుణం తీర్చాలి అంటే, అసలు రుణం ఏర్పడాలన్నా రుణం తీర్చాలన్నా భౌతికంగా 3 కారణం అవుతాయి. అన్నం, వస్త్రం, ధనం. ఈ 3 తీర్చడానికి అవే సాధనాలు, ఏర్పడడానికి అవే సాధనాలు. అర్థమైందండి? ఎవరికైనా సరే నువ్వు రుణం తీర్చాలండి, ఎలా తీరుస్తావు? అన్నం పెట్టి తీరుస్తావు, లేదంటే వస్త్రం ఇచ్చి తీరుస్తావు, లేదంటే ధనం ఇచ్చి తీరుస్తావు. అర్థమైందా? ఈ 3 ఇంతకు మించి వేరే మార్గం లేదు తీర్చడానికి. కానీ దైవ రుణాన్ని ఎలా తీరుస్తావు? దివ్యత్వాన్ని సాధించే తీర్చాలి. నువ్వు దివ్యత్వాన్ని సాధిస్తే తప్ప దైవ రుణం తీరదు. కాబట్టి నువ్వు సత్వగుణంతో జీవించడం ద్వారా ఆ దైవ రుణాన్ని తీర్చే అవకాశం ఏర్పడుతుంది. అర్థమైందా? అందుకు సత్వగుణంతో జీవించాలి. అర్థమైందా? ఒక రుణం తీరుతుంది అప్పుడు. ఋషి రుణం అది ఎట్లా తీరుతుంది? లేదా శాస్త్ర రుణం, 2 ఒకటే. ఎట్లా తీరుతుంది? ఆయన చెప్పినది అధ్యయనము, అధ్యాపనము. నువ్వు అధ్యయనం చేయాలి, ఋషి ప్రోక్త మార్గంలో జీవించాలి. జీవించి ఏం చేయాలట? నువ్వు మళ్ళా 10 మందికి ఆ మార్గాన్ని అందించాలి. అందిస్తే పోతుంది ఋషి రుణం. పితృ రుణం ఎలా పోతుంది? వాళ్ళకి సేవ చేయడం. ఎలా? ఇది ప్రజాపత్య రుణం అన్నా ఇదే. నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అసలు? ఆ ప్రశ్న నిన్ను మీ డాడీ అడగల. అంటే నువ్వు పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు అని మీ డాడీ నేను అడిగాడా? అడగలేదు కదా. అవునండి. ఆయన ప్రజాపత్య రుణ ధర్మాన్ని తీర్చే పద్ధతిలో చేసుకున్నాడు. ఆయన ఏం చేశాడు? నాకు అదే చేశాడు. నువ్వేం చేసావు? మీ పిల్లలకి నువ్వు అడిగావా? అడగలేదు. ఏ అడగాలా వద్దా? అడగాలి. ఎందుకు అడగలా? మరి ఎందుకు అడగలా? అంటే ఇది అనుచానంగా వస్తుందండి. అడిగేది ఏమిటి? నా వేలు పట్టుకుని వాడు నడిచాడు, నేను నడిచిన మార్గంలో వాడు నడుస్తున్నాడు, నడిచి చేస్తున్నాడు. కాబట్టి సృష్టి ఆది స్థితి యందు ప్రజాపతులు చేశారు, జీవించారు. వాళ్ళు ఎలా జీవించారో దాన్ని అనుసరించి మిగిలిన సృష్టిలో ఉన్న మానవులందరినీ జీవించమన్నాడు బ్రహ్మ. దాన్ని అనుసరించి మనం అందరం జీవిస్తున్నాం. ఆ ప్రజాపత్య ధర్మంలో వైవాహికం అనేది ఒక అంశం. అదే కాదు, ఆ ప్రజాపత్య ధర్మంలో చాలా ఉన్నాయి, అందులో వివాహం అనేది ఒక అంశం. ఆ వివాహం చేసుకున్నావు. అర్థమైందండి? నువ్వు మీ ఆవిడ చేసుకున్నావు, మీ ఆవిడ నిన్ను చేసుకుందా? నేను మా ఆవిడ చేసుకున్నా. ఆవిడ నన్ను చేసుకోలేదు, ఆవిడ కూడా చేసుకుంది. ఆవిడ వద్దనుకుంటే నేను వెళ్ళేవాడిని కాదుగా. అది నాకు తెలియదు. నువ్వేమంటున్నావు? నేను మా ఆవిడ చేసుకున్నాను అంటున్నావు. అవును. ఆవిడ ఏమనాలి ఇప్పుడు? అనాలా వద్దా? అనాలి. ఎందుకని? ఇద్దరు ఈక్వలే కదా. అవును. అవునా కదా? కానీ అంటున్నారు ఎవరన్నా? అనట్లేదు. ఎందుకని? నేను ఈవిడ్ని కట్టుకున్నానని మగవాళ్ళందరూ అంటున్నారే గాని ఆడవాళ్ళు అంటలేదు. చూసుకోండి, కావాల్సి ఎన్ని తరాలు వెనక్కి వెళ్ళినా సరే లేదు. అదే మాట వస్తుంది. నువ్వు మీ పిల్లల తరానికి వచ్చినా లేదు. ఎందుకని? మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వివాహం కోరుతున్నాను అని తండ్రి కన్యాదాత కోరుతున్నాడు. అవును. అంతేనా కదా? అవునండి. అంతేగాని మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చాను రాయటంలే. ఎందుకని? పురుషాధిక్య ప్రపంచం అనాల్సిందేనా కాదా? కానీ సాంప్రదాయం ఏం చెప్పింది? ఇదే సాంప్రదాయం అంది. ఎందుకని అలాగా?
పితృ రుణం తీర్చే కర్తవ్యం మగవాడికే ఉంది కానీ ఆడవాళ్ళకి లేదా? ఎందుకు లేదు? ఉందిగా. ఎలా? అవును, వాళ్ళు కూడా ఎలా? మీ శ్రీమతి గారి తల్లిదండ్రులు ఉన్నారండి, వాళ్ళ ఎడల నీకేమైనా కర్తవ్యం ఉందా? నాకు ఉంది కదండి. ఎలా? మీ తల్లిదండ్రుల ఎడల ఎలాగూ చేస్తావు, అవును. వాళ్ళ తల్లిదండ్రుల ఎడల ఎలా చేస్తావు? నా తల్లిదండ్రులు ఎలా చేశానో ఎలా? వాళ్ళ పుత్రులు ఉన్నారుగా, వాళ్ళ పుత్రులు ఉన్నా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మాత్రం వచ్చినప్పుడే చేస్తావు. అవును. అంటే నిమిత్త మాత్రపు కర్తవ్యమే ఉంది కానీ టోటల్ రెస్పాన్సిబిలిటీ లేదు. అవునా కదా? ఎందుకని? వాళ్ళ పుత్రులు ఉన్నారు కాబట్టి. ఉంటే నువ్వు ఎందుకు చేయకూడదు? వాళ్ళ అమ్మాయిని తెచ్చుకోలే? 10 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో పెరిగిన అమ్మాయిని వాళ్ళ ఆస్తి అంతా తెచ్చేసుకోలే? ఉండాలా వద్దా? ఉండాలి. మరి ఎందుకు లేదు? ధర్మం అలా ఎందుకు రాయాలా మనం? క్వశ్చన్ మార్క్. అవునా కాదా? అవునండి. మన తర్వాత తరాల వాళ్ళు ప్రశ్నిస్తే మన దగ్గర ఆన్సర్ లేదండి. ఎందుకని అంటే నీ ధర్మాన్ని నువ్వు సరిగా అధ్యయనం చేయలేదు కాబట్టి. ధర్మం అంటావే గాని నువ్వు దాని గురించి అధ్యయనం చేసింది అక్కడ అసలు. అవును. ఏది ధర్మమో, ఏది సత్యమో, ఏది శాస్త్ర ప్రకారం చేయబడుతుందో నువ్వు అధ్యయనం చేయలేదు కదా. కాబట్టి నీ తర్వాత తరాల వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేదు. మరి పితృరుణం ఎలా తీరుతుంది? జ్ఞాన వారసత్వం ద్వారా పితృరుణం తీరుతుంది. ఒక తరం నుంచి మరొక తరానికి అందివ్వబడిన జ్ఞాన వారసత్వం ద్వారా పితృరుణం తీర్చబడుతుంది. అందుకని పూర్వం ఏం చేసేవాళ్ళు? తాత పేరో ముత్తాత పేరో ఇంకెవరి పేరో పెట్టేవాళ్ళు. వస్త్రం ద్వారా మీరు అనవసరంగా చిక్కుల్లో పడతారు. నో వస్త్రాలు. చెప్పేది రండి, ఖాళీ హాత్ సే ఆయే హై ఖాళీ హాత్ సే జాయేంగే, జీవన సూత్రం ఇది. అవునా కాదా? వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చామా? వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చామా? వెళ్ళేటప్పుడు ఏమైనా పట్టుకుపోతాం? అట్లాగే ఉండాలి. అట్లా ఉంటేనే జ్ఞానానికి పనికొస్తావు. ఇదంతా కర్మ మార్గం. అర్థమైందా? నేను అందుకే నీకు అక్కడి నుంచే చెప్పడం మొదలుపెట్టి. అంటే నేను యాక్చువల్గా ఏంటంటే ఒకసారి చెప్తాను. ఇంట్లో శుభకార్యం జరిగింది, ఏదన్నా జరగదు, అవన్నీ కర్మ మార్గంలో పద్ధతులు. జ్ఞాన మార్గానికి వచ్చేటప్పటికి ఏముండాలి? ఇవే ఉండకూడదు. ఏముండవుగా. ఎందుకని నువ్వు అక్కడ ఆత్మస్వరూపుడివి. అవును. అంతేనా కదా? ఆత్మస్వరూపానికి భౌతికంతో అక్కడ పని లేదు. ఇప్పుడు ఒక మాట కదా, నేను ఆన్సర్లన్నీ ఇంటికి వెళ్ళాక ఒక మాట ఉంది. ఏంటంటే నేను చెప్తా. ఏంటంటే గురువు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఖాళీ చేతితోటి వెళ్ళకూడదు. అంటే అర్థం ఏమిటి? సమిధులు అంటే అర్థం ఏమిటి? ఆయనకు ఉపయోగపడేది అంగస్థాన భావ ఆత్మ శుశ్రూషలలో భాగంగా పెట్టారు దాన్ని. అవును. కానీ అంగస్థాన భావ ఆత్మ శుశ్రూషలు అనేవి ఆంతరంగికమా భౌతికమా? భౌతికమే. భౌతికం ఎందుకు అవుతాయి? భౌతికంగా చేస్తే ఎప్పటికీ కర్మ మార్గంలోనే ఉంటావు. ఆంతరంగికంగా చేయగలిగినప్పుడు మాత్రమే నువ్వు జ్ఞాన మార్గంలోకి వస్తావు. అప్పుడే సత్శిష్యుడు అవుతావు, లేకపోతే అవ్వవు. సద్గురువును ఆశ్రయించాలంటే ఆ 4 శుశ్రూషలని ఆంతరంగిక ధర్మంగా ఎవరైతే చేస్తారో వాళ్లే సత్శిష్యులు కాగలుగుతారు, వాడే ముక్తుడు కాగలుగుతాడు. అనుసరించే వాళ్ళందరూ కర్మ మార్గంలోనే ఉంటారు ఎప్పటికీ. వాడు ఎప్పటికీ ముక్తుడు కాడు. కర్మ మార్గం అనేది ఒక కంకర్ లారీ లాంటిది. నువ్వు కంకర్ లారీ తీసుకుని విమానంలో ఎక్కాలంటే వీలవుతుందా? ఏం చెప్తాడు వాడు అప్పుడు? నువ్వు వెళితే కంకర్ లారీలో వెళ్ళు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళు. లేదంటే కంకర్ లారీ వదిలి విమానంలో ఎక్కువ. కాబట్టి జ్ఞాన మార్గం ఎటువంటిది? విహంగ మార్గం. కర్మ మార్గం ఎటువంటిది? లారీ లాంటిది. కాబట్టి నువ్వు ఎంత ట్రాన్స్పోర్ట్ ఉద్యోగం చేసినా కూడా లారీలో నడుపుతానేటగా. అర్థమైందా? కాబట్టి జ్ఞాన మార్గంలో జీవించేటప్పుడు సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. నాకు చిన్న కోరిక ఉన్నది మాస్టర్. చెప్పానా? కోరికలన్నీ ఎందులోంచి పుట్టినాయి? నేను అసలు యాక్చువల్గా పాప పెళ్లి టైంకి మీరు ఎలా పడదామని విశ్వప్రయత్నం చేశాను. ఎందుకు? అందులో ఒకటే గుర్తుపెట్టుకో, ఇవన్నీ ఎందులో ఇప్పుడే రుణత్రయంలో భాగంగా చేస్తున్నావు. కానీ అందులో ఎక్కడైనా కానీ గురువు ఉన్నాడా? ఎందుకని? గురువు యొక్క రుణాన్ని నువ్వు ఎప్పటికీ తీర్చలేవు, అది అసాధ్యం. కాబట్టి అందులో చేర్చల. ఎందుకనిట?
గురువు ద్వారా నువ్వు ఎప్పుడూ కూడా పునర్జన్మ లేకుండా అయ్యే పద్ధతిలోకి వస్తావు. కాబట్టి రుణం ఏర్పడే అవకాశమే లేదు. కానీ శిష్యులందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏదో ఒక రకంగా గురువు రుణం తీరుస్తానంటే ఎట్టా తీరుస్తావయ్యా? నీ వస్త్రంతో, నీ అన్నంతో, నీ ధనంతో అది తీర్చలేవుగా. మరి వాటితోనే తీర్చడానికి ఎలా ప్రయత్నిస్తున్నావు? ఎందుకని? వాటితో దైవ రుణమే తీరటలా. అసలు వాటితో దైవ రుణమే తీరటలా. ఎట తీరుస్తావు? కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ మూడింటిగా వెళ్ళకూడదు. అర్థమైందా? శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఏం పట్టుకెళ్ళాడు? నువ్వు ఎందుకు పట్టుకెళ్ళినా? మరి యోగ వాసిష్టం చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రమూర్తి ప్రశ్నతో వెళ్ళాడు. అంతే. నువ్వు కూడా జ్ఞాన మార్గంలో ప్రవేశించేవాడు దేంతో వెళ్ళాలి? ప్రశ్నతో వెళ్ళాలి. మరి నువ్వు దేంతో వస్తానున్నావు? సమిధులు అట్టుకొస్తా, పళ్ళు అట్టుకొస్తా, పూలు అట్టుకొస్తా, వస్త్రం అట్టుకొస్తా, పొలాలు అట్టుకొస్తా. అర్థం ఉంది కానీ అందులో. కాబట్టి ఎవడైతే జీవన్ముక్తి నా లక్ష్యం అనేవాడు ఉంటాడో వాడి జీవితం మొత్తం అంతా ఎలా ఉంటుందంటే ఇదే ఉంటుంది. వాడు ఎక్కడన్నా చూడండి, వాడి జ్ఞాన మార్గ జీవితమే కనబడుతూ ఉంటుంది. వాడు ఆచరించడు. వాడు లోకధర్మంతో వాడికి పని లేదు. ఎందుకని? వాడు అతీతుడు, వాడు సాక్షి, వాడు గుణత్రయానికి అతీతుడు. వాడికి పుణ్యపాపాలు లేవు, వాడికి ధర్మాధర్మాలు లేవు, వాడు అన్నిటికీ అతీతుడు. ఆ అతీత లక్షణంతోనే మెప్పిస్తాడు గురువుని. కాబట్టి గురువు ఎప్పుడు సంతోషించాడు? నీ అతీత లక్షణం. తగ్గవాడు దొరికాడు రా, వెతుకుతూ ఉంటాడు. వెళ్ళిన వాళ్ళందరూ గుణత్రయంలోనికి లోబడి చేస్తున్నాడు. వీడొక్కడే వీడు కొడతాడు లక్ష్యాన్ని సాధించగలడు వీడు. ఇప్పుడు వాడి మీద దృష్టి కేంద్రీకరిస్తాడా? లోక ధర్మాన్ని పట్టుకుని పోతూ ఉంటాడు అంతే. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు సృష్టి నేర్పినటువంటి పాఠాలను అధ్యయనం చేసి దాని నుంచి ఈశ్వర జ్ఞానాన్ని, ఈశ్వరీయమైన జ్ఞానాన్ని పొందాలి. అవునా కాదు? మనం ఎప్పుడు కూడా వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చామా? పోయేటోటాన్ని పట్టుకుపోతామా? మధ్యలో ఏం చేస్తున్నావు? నడిమి బట్ట కట్టుట నగుబాటు కాదటోయి అన్నాడు వేమన. ఆయన అడిగారు ప్రశ్న, అన్నారు ఏమైనా ఎందుకు బట్టలు కట్టుకోవాలి? ఆయన ఏమన్నాడు? పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోవునప్పుడు అది వెంట రాదు, నడిమి బట్ట కట్టుట నగుబాటు కాదటోయి అన్నాడు. ఒకటే మాట. అంటే ఏం చెప్తాం సమాధానం? అయిపోయా. ఎందుకంటే నీ సగం జీవితం ఈ వస్త్ర ప్రపంచం తినేస్తుంది. నీ వార్డ్రోబ్ తెరిస్తే నీ జీవితంలో సగం లాగేస్తుంది. అవి ఎంపిక చేయటం, కొనడం, మ్యాచింగ్లు, ఇస్త్రీలు, దాన్ని రెడీ చేయడం. శరీరాన్ని వస్త్రంగా చూసే స్థితికి నువ్వు ఎదగాలరా బాబు అంటే ఈ పైన వేసే వస్త్రాల గురించి కేర్ టేకింగ్ జీవితం అంతా సరిపోయింది. అందుకని ఐన్స్టీన్ లాంటి వాడు ఏం చేశాడు? 6 ఒకే రకమైన సూట్లు కుడుతున్నాడు. 6 ఈక్వల్ సేమ్ అదే కలర్. ఎందుకని అడిగారట. దానికోసం ఒక నిమిషం వేస్ట్ చేయడం అనవసరం అన్నట్టు. ఏం వేసుకోవాలి అనేది మనం రోజు నిన్ను అది కొలిచేస్తుంటుంది. నువ్వు అద్దం ముందు నిలబడి కాసేపు చూసుకుని నిన్ను మురిసిపోకుండా నువ్వు బయటికి రావు. అప్పుడు దేని చూసి మురిసిపోయావు? పైన వేసిన వస్త్రాన్ని. పైన వేసిన వస్త్రాన్ని పట్టుకుని వేలాడేవాడివి శరీరం ఎట్టా అవుతావు? ఆలోచించాలా? శరీరాన్నే వస్త్రంగా చూసి విసర్జించగలిగేటటువంటి జ్ఞానాన్ని సముపార్జించవలసిన వాడు శరీరం పైన వేసుకునే వస్త్రాలకు ప్రాధాన్యత ఇస్తే అప్పుడేమయ్యావు? అర్థమైందా? ఇట్లా ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు ఏం చేశాడు? అందుకని పార్టీకి వెళ్ళాడు. కోట్ వేసుకుని సగం లోపల రాని వాళ్ళ కోటుకి అక్కడ తీసి తగిలించి అన్ని కోటుకు పెట్టడం మొదలుపెట్టాడు. పార్టీలో పెట్టిన వస్తువులన్నింటినీ కోటుకు పెట్టడం మొదలుపెట్టాడు. ఇదేంటి కోటుకు పెడుతున్నాడు? ఇది చూసేగా మీరు నన్ను రానిచ్చింది లోపల. కోట్ వేసుకుని అంతకుముందు కోట్ వేసుకుని వెళ్ళాలన్నమాట, లోపల రానివ్వరు. అట్లా ఎప్పుడైతే నువ్వు బాహ్యమైనటువంటి దానికి లొంగిపోతావో అప్పుడు ఆంతరికమైన దాన్ని పట్టుకోలేవుగా. కాబట్టి ఆంతరికంగా మారటం, పరిణామం చెందటం, పరిపక్వత సాధించడం కదా నువ్వు గురువుని ఆశ్రయించి సాధించవలసింది. కాబట్టి ప్రతి ఆలోచనలు, ఇప్పుడే ఏం చెప్తున్నా నేను, ప్రతి ఆలోచనలో
నువ్వు జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేవాడవై ఉండాలి ఎప్పుడు కూడా. వచ్చేసామా ఇంటి? అది యాక్చువల్ రోడ్డు. ఓకే.